బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విఠల్కు 50,000 రూపాయల జరిమానా విధించింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా 2022లో దండే విఠల్ ఎన్నికయ్యారు. అయితే తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించాలని కోరారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై స్పందించారు ఎమ్మెల్సీ దండే విఠల్. తాను సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తానని విఠల్ అంటున్నారు. అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ అంశంతో తనకు సంబంధం లేదన్నారు ఆయన. తాను ఎన్నికల్లో పోటీ చేసి గెలిచానని విఠల్ అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆనాడు మరి నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో మరి ఏ ప్రధాన పార్టీ అభ్యర్థి కూడా ఇంకా ఎవరూ లేరు. ఆనాడు మరి నేను ఏకగ్రీవం కాకుండా ఎన్నికల్లో పోటీ చేసి సుమారు 86% ఓట్లతోటి ఆ ఎన్నికల్లో నేను గెలుపొందడం జరిగింది. దాని తదనంతరం కొంతమంది హైకోర్టుకి వెళ్ళటం, అదేవిధంగా ఎలక్షన్ కేసు చేయడం జరిగింది. అయితే ఆ అభ్యర్థితో నాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి, ఆ ఎన్నిక ఆయన చేసినటువంటి ఆరోపణలో మాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మేము కూడా దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినాను, ఏకగ్రీవం కాలేదు. పోలేని ఓట్లలో 86% ఓటింగ్ కూడా మాకు రావడం జరిగింది. ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాకు 10 మంది ఎమ్మెల్యేలు, 11 మంది మున్సిపల్ చైర్మన్లు, 4 జిల్లా పరిషత్ చైర్మన్లు, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి 1130 ఓట్లలో మరి సుమారు 770 ఓట్లు మా సొంత పార్టీకి అభ్యర్థులే ఉన్నారు. ఆ రోజున ఆనాడు మరి మాకేం అవసరం లేదు. ఎన్నికల్లో ఎవరున్నా కూడా, ఎవరు లేకపోయినా మాకుగా మరి పూర్తి మెజారిటీ ఉన్న దృష్ట్యా మేము ఎన్నికల్లో మా ఉన్నటువంటి మా ఓటర్లను మేము వారిని కార్యాచరణతోటి సిద్ధం చేసుకొని ఆ ఓటింగ్కి వెళ్ళినాం తప్పితే మాకు ఎవరు అభ్యర్థులు ఉన్నారా, మిగతా వాళ్ళు ఎవరు పోటీ చేస్తున్నారు అనేది కూడా మేము పట్టించుకోలేదు. అందుకోసమే మరి ఈ రోజున హైకోర్టు తీర్పు అని చదవడం జరిగింది. మరి ఆశ్చర్యపోయినాము, విస్మయం చెందినాము. ఎందుకంటే ఆ తీర్పుతో కానివ్వండి, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలో ఎటువంటి నిజం లేదు. చేసినటువంటి కేసు ఫైల్ చేసినటువంటి వారికి కూడా మనసాక్షిలో తెలుసు. దాంట్లో మా ప్రమేయం కానీ, సంబంధం కానీ, జోక్యం కానీ లేవు. హైకోర్టు కూడా 4 వారాల గడువు ఇచ్చింది మాకు ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళడానికి. తప్పనిసరిగా సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి మేము హైకోర్టు తీర్పు మీద స్టే తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా సుప్రీంకోర్టులో సంపూర్ణ న్యాయం జరుగుతుందని కూడా విశ్వసిస్తాము.